ఎంఎస్ ఎక్సెల్ లో కొత్తగా నేర్చుకోవాల్సిన కొన్ని టైం సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. వాటి గురించి క్లియర్ గా నేర్చుకుందాం. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక షీట్ లో ఉన్న ఒక డేటా ఫార్మాట్, అది ఒక నార్మల్ టేబుల్ కావచ్చు లేదా ఒక ఇన్వాయిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది వేరొక వర్క్ బుక్ లో రావాలనుకుంటే డైరెక్ట్ గా ఈ డేటాని మీరు సెలక్షన్ చేసి కాపీ చేసి వేరొక వర్క్ బుక్ అనేది ఓపెన్ చేశారండి. ఇందులో డైరెక్ట్ గా పేస్ట్ చేశారండి. కానీ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఆ ఫార్మాట్ ఎలా వచ్చిందండి, ఈ రోస్ కాల్స్ అనే ఒక హైట్ విత్ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. వీటిని మళ్ళీ ఇండివిజువల్ గా సెలక్షన్ చేసి స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. చాలా టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ ఫార్మాట్ అయితే కాపీ చేయాలనుకున్నారో ఆ ఫైల్ ని లెఫ్ట్ సైడ్ లో పెట్టుకోండి ఈ విధంగా. అలానే రైట్ సైడ్ లో న్యూ వర్క్ బుక్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వర్క్ బుక్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ షీట్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని న్యూ వర్క్ బుక్ లో డైరెక్ట్ గా డ్రాగ్ చేయండి. ఇక్కడ షీట్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి. ఎక్కడైతే మీకు మూవ్ అవ్వాలో అక్కడ మీరు డ్రాగ్ చేయండి. యాస్టీజ్ గా పర్ఫెక్ట్ గా మీకు కాపీ అవుతుందండి. అంటే మీరు ఒక వర్క్ బుక్ లో ఉన్న షీట్ ని కంట్రోల్ పట్టుకుని అదే వర్క్ బుక్ లో కాపీ చేయడమే కాదండి, వేరొక వర్క్ బుక్ లో కూడా మీరు కాపీ చేయొచ్చండి. ఓకేనా? ఇలా మీరు మీ టైం సేవ్ చేసుకోండి. మనం జనరల్ గా మాస్టర్ డేటాని బేస్ చేసుకొని పైవట్ టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. ఇక్కడ మనం మాస్టర్ డేటా అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ యొక్క ప్లేస్, డిపార్ట్మెంట్, వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూ ఇచ్చానండి. ఇక్కడ ప్లేస్ వైజ్ గా సేల్స్ వాల్యూ అనేది పైవట్ టేబుల్ ద్వారా క్రియేట్ చేశానండి. ఓకే, ఇప్పుడు మాస్టర్ డేటాలో ఏదైనా నేను అప్డేట్ చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు గుంటూరుకు సంబంధించిన అడిషనల్ డేటా అనేది యాడ్ చేయడం లేదా ఇందులోనే మోడిఫికేషన్ చేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ గుంటూరుకు సంబంధించిన సేల్స్ వాల్యూ ఎంత ఉందండి, 1,21,451 ఉందండి. ఓకే, ఇక్కడ ప్లేస్ అనేది గుంటూరు ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి. ఓకే, మాస్టర్ డేటాలో అయితే యాడ్ చేశానండి. మరి పైవట్ టేబుల్లో అప్డేట్ అవ్వాలంటే ఆ పైవట్ టేబుల్ని మీరు సెలక్షన్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్ ఈ ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ కింద యారో మార్క్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసి రీఫ్రెష్ ఆల్. ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తామో అది కూడా ఆటోమేటిక్గా సేల్స్ వాల్యూ అప్డేట్ అయిందా లేదా. అంటే మీరు పైవట్ టేబుల్ని అప్డేట్ చేసే ప్రతిసారి మీరు పైవట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళి రీఫ్రెష్లోకి వెళ్ళి ఇంత టైం వేస్ట్ చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఏం చేస్తున్నాను చూడండి. మీరు ఎవ్రీ టైం ఈ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్లోకి వెళ్ళి రీఫ్రెష్ ఆల్ అనకుండా పర్టికులర్గా ఈ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేయండి. యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది ఇందులో యాడ్ అయింది చూడండి. ఇందులో ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ సేవ్ అనే ఆప్షన్ ఉందండి. సెకండ్ ఆప్షన్ ఏముందండి, రీఫ్రెష్ ఆల్. ఇప్పుడు నేను మాస్టర్ డేటాలో అడిషనల్ గా డేటా ఏది యాడ్ చేస్తున్నాను, విజయవాడ యాడ్ చేస్తున్నానండి. విజయవాడ అడిషనల్ విజయవాడ. ఇలా 2 ప్లేసెస్ విజయవాడ మాడిఫై చేశానండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలంటే డైరెక్ట్ గా మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి వెళ్ళి ఈ రీఫ్రెష్ ఆల్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. లేదా డైరెక్ట్ షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మనకి ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సేవ్, సెకండ్ ఆప్షన్ వచ్చి రీఫ్రెష్ ఆల్. రీఫ్రెష్ ఆల్ అనేది సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఆల్ట్ 2. అదే ఒకవేళ ఫస్ట్ పొజిషన్ లో ఉంటే ఆల్ట్ 1. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైనా డేటాని యాడ్ చేశానండి. ఇక్కడ చీరాల. ఓకేనా? అలానే అగైన్ చీరాల. ఇప్పుడు పైవట్ టేబుల్ అప్డేట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా షార్ట్ కట్ యూజ్ చేయండి ఆల్ట్ 2. అది కూడా ఆటోమేటిక్ గా చీరాల ప్లేస్ కూడా యాడ్ అయిందండి. ఇలా మీరు చేసే వర్క్ ను బట్టి ఎప్పటికప్పుడు పైవట్ టేబుల్స్ ని అప్డేట్ చేయాలి, రీఫ్రెష్ చేయాలన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేసి మీ టైం సేవ్ చేసుకోండి. ఓకేనా? చూడండి విఎస్, ఇక్కడ ప్లేస్ కాలం అనేది ఎంటీగా ఉందండి. ఇక్కడ ప్లేస్ కాలంలో డిఫరెంట్ ప్లేసెస్ ని ఒక లిస్ట్ రూపంలో రావాలండి. అలా లిస్ట్ రూపంలో రావాలంటే ఇక్కడ సపరేట్ గా కొన్ని ప్లేసెస్ అయితే టైప్ చేశానండి. ఈ ప్లేసెస్ ని పర్టికులర్ గా ఈ సెల్స్ సెలక్షన్ చేసి ఈ ప్లేస్ రేంజ్ ని సెలక్షన్ చేసి లిస్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. ఇది బేసిక్. అలా కాకుండా ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ అనేది ముందుగానే టైప్ చేశానండి. అండ్ రిపీటెడ్ ప్లేసులు కూడా ఉన్నాయండి. సేమ్ నాకు ఇదే సెల్స్ లో ఇక్కడున్న ప్లేసెస్ యూనిక్ డేటా అనేది లిస్ట్ రూపంలో రావాలండి. అలా రావాలంటే సేమ్ సెల్స్ లోనే, అంటే ఇదే రేంజ్ ని తీసుకోవాలి, ఇదే సెల్స్ లో లిస్ట్ రావాలి, అది యూనిక్ డేటా రావాలండి. అలా రావాలంటే మీరు ఏం చేస్తారు, పర్టికులర్ గా ఈ సెల్స్ ని సెలక్షన్ చేసి, అంటే ఎక్కడైతే మీకు లిస్ట్ రావాలో ఆ టోటల్ సెల్స్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి.
డేటా వ్యాలిడేషన్. ఇక్కడ ఎలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ తీసుకోండి. ఇక్కడ పర్టికులర్గా ఇన్ సెల్ డ్రాప్ డౌన్ అన్సెలక్షన్లో ఉండొచ్చండి. ఈ చెక్ బాక్స్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి సోర్స్ డేటా అనేది ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ సేమ్ సెల్స్ని మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ఉన్నంత వరకు కాదండి, టోటల్ అంటే టైప్ చేయాల్సిన సెల్స్ని కూడా మీరు సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా మీకు యూనిక్ డేటా అనేది లిస్ట్ రూపంలో మీకు క్రియేట్ అవుతుందండి. ఇదిగోండి అంటే మీకు రిపీట్ అవుతుంది డేటా అనేది, యూనిక్ డేటా అనేది లిస్ట్ రూపంలో ప్రతి సెల్లో మీకు క్రియేట్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా సెలక్షన్ చేయొచ్చు. అలానే ఒక ప్లేస్ సెలక్షన్ చేసేటప్పుడు ఇక్కడున్న లిస్ట్లో ఉన్న ప్లేస్ కాకుండా కొత్తగా ప్లేస్ అనేది టైప్ చేస్తున్నానండి, సిహెచ్ పేట. ఓకేనా? ఎప్పుడైతే ఎంటర్ కొడతానో ఆటోమేటిక్గా ఆ నేమ్ అనేది లిస్ట్లో యాడ్ అయిపోతుందండి. టేబుల్ ఫార్మాట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, నేమ్ రేంజ్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ టైప్ చేయండి వైజాగ్, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా లిస్ట్లో ఆ ప్లేస్ అనేది న్యూ ప్లేస్ అనేది యాడ్ అయిపోతుందండి. ప్రతి లిస్ట్లో ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఎంఎస్ ఎక్సెల్ లో ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఒక ఆప్షన్ ఉండిద్దండి. వ్యూ ట్యాబ్ లో ఫ్రీజ్ ప్యాన్స్. ఇందులో మనకి బేసిక్ గా ఒక టాప్ రోని ఫ్రీజ్ చేయాలన్నా, ఫస్ట్ కాలమ్ ఫ్రీజ్ చేయాలన్నా ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం మనం అనుకుంటాం. ఇంకా అడ్వాన్స్డ్ గా యూజ్ చేయొచ్చండి. సింగిల్ రోని సింగిల్ కాలమ్ ని ఫ్రీజ్ చేయడమే కాదండి, మల్టిపుల్ రోస్ ని మల్టిపుల్ కాలమ్స్ ని అట్ ఎ టైం ఒకేసారి రోస్ అండ్ కాలమ్స్ ని కూడా మీరు ఫ్రీజ్ చేయొచ్చండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ రిపోర్ట్ లో పర్టికులర్ రో అనేది ఫ్రీజ్ అవ్వాలి, ఆ రోని సెలక్షన్ చేయాల్సిన అవసరం. వ్యూ ట్యాబ్ లో ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అంటే టాప్ రో వాటికి ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, అలానే ఇప్పుడు ఈ రిపోర్ట్ లో నాకు ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అవ్వాలండి. స్క్రోల్ చేసిన హారిజంటల్ గా ఫస్ట్ కాలం ఫ్రీజ్ అవ్వాలంటే ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి ఫ్రీజ్ ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ కాలం వాటికి ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, అలానే నాకు ఇక్కడ మల్టిపుల్ రోస్ అనేది ఫ్రీజ్ అవ్వాలండి, అంటే ఫస్ట్ రో సెకండ్ రో ఈ 2 రోస్ ఫ్రీజ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అయితే స్క్రోల్ అవ్వాలో మీకు, అంటే మీరు మల్టిపుల్ రోస్ ని మల్టిపుల్ కాలమ్స్ ని ఫ్రీజ్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అయితే స్క్రోల్ అవ్వాలో ఇక్కడ నాకు థర్డ్ రో నుంచి స్క్రోల్ అవ్వాలి కాబట్టి థర్డ్ రోని సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడి నుంచి స్క్రోల్ అవుతుంది అండ్ ఫస్ట్ 2 రోస్ అనేది అంటే టాప్ లో ఉన్న రోస్ అనేది మీకు ఫ్రీజ్ అయిపోతాయి అండి. అన్ఫ్రీజ్ చేయాలంటే సేమ్ ఆప్షన్ అండి, ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అన్నారు అనుకోండి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అలా మల్టిపుల్ కాలమ్స్ ని మీరు ఫ్రీజ్ చేయాలన్నా సి కాలం నుంచి మీకు హారిజంటల్ గా స్క్రోల్ అవ్వాలండి. సి కాలం సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ 2 కాలమ్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ నాకు ఇప్పుడు ఎట్ ఎ టైం ఒకేసారి రోసు కాలమ్స్ పర్టికులర్ రోసు పర్టికులర్ కాలమ్స్ అనేది ఫ్రీజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి. ఇందులో నాకు ఫస్ట్ రో టాప్ రో ఫ్రీజ్ అవ్వాలి, అలానే ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అవ్వాలి. అంటే మీకు ఇక్కడ స్క్రోల్ అవ్వాల్సింది రాజేష్ సెల్ నుంచి, ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. అంటే మీరు ఇప్పుడు రాజేష్ సెల్ ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్ అనండి. డైరెక్ట్ గా ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే అవుతుంది రిపోర్ట్ లో, ఆ లైన్స్ కూడా క్లియర్ గా కనబడతాయి. ఇక్కడ రోలో చూసుకుంటే రో అనేది థిక్గా వచ్చేసింది ఫస్ట్ రో, అలాంటి ఫస్ట్ కాలం కూడా థిక్గా వచ్చేసింది. హారిజంటల్ గా డ్రాగ్ చేసిన ఫస్ట్ కాలం ఫ్రీజ్ అయింది, అలానే మీకు ఇక్కడ ఫస్ట్ రో కూడా ఫ్రీజ్ అయిపోయిందండి. మళ్ళీ మీరు ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అని అనుకోండి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. లేదండి నాకు ఇక్కడ ఇలా కాకుండా ఫస్ట్ 3 రోస్ ఫ్రీజ్ అవ్వాలి, ఫస్ట్ 3 కాలమ్స్ లేదా 2 కాలమ్స్ అనేది ఫ్రీజ్ అవ్వాలండి. అప్పుడు మీరు ఎలా క్లిక్ చేస్తారంటే ఫస్ట్ 3 రోస్ ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నారు, అలానే ఫస్ట్ 2 కాలమ్స్ ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఈ 2 కాలమ్స్ ని స్కిప్ చేయండి. అంటే ఇక్కడ సి కాలంలో C4. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు స్క్రోల్ అవ్వాలి అంటే ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి మీకు ఎగ్జాక్ట్ గా చూసారా, ఫస్ట్ 2 కాలమ్స్ వాటికి మీకు థిక్గా వచ్చింది లైన్, బోర్డర్ లైన్ అనేది, అలానే 3 రోస్ వాటికి లైన్ వచ్చేసింది. ఇదిగోండి ఫ్రీజ్ అయిందా లేదా? ఇలా మీ సిచ్యువేషన్ బట్టి ఎట్ ఎ టైం ఒకేసారి మల్టిపుల్ రోస్ ని మల్టిపుల్ కాలమ్స్ ని ఒకేసారి ఫ్రీజ్ చేయించండి. ఓకేనా? చూడండి ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఒక బేసిక్ గా ఒక ఫామ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నానండి. ఇక్కడ స్టూడెంట్ ఫామ్ అండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, కోర్సు ఈ ఫార్మాట్ అనేది నార్మల్ గా ఉన్నా నాకు ఇప్పుడు ఇలా కావాలనుకుంటున్నానండి. అంటే ఇదిగోండి ఫార్మాట్ అనేది అండర్ లైన్స్ ఇలా రావాలండి. ఇలా మనకి ఇక్కడ కాలం తర్వాత లైన్ అనేది రావాలంటే మనం ఎలా టైప్ చేస్తాం, ఎవ్రీ సెల్ ని ఎడిట్ చేసి ఇక్కడ మనకి అండర్ స్కోర్ సింబల్ ఉంటుంది కదండి, షిఫ్ట్ పట్టుకుని ఇలా టైప్ చేస్తా ఉండాలి. ఓకేనా? అలా ప్రతి సెల్ ని ఎడిట్ చేసి టైప్ చేస్తూ కూర్చున్నామండి, టైం వేస్ట్ కదండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఏం చేస్తున్నాను చూడండి.
మీకు ఎక్కడైతే లైన్స్ రావాలో ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేయండి. ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. షార్ట్ కట్ వచ్చి Ctrl+1. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. కస్టమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ అనేది రిమూవ్ చేసి @ సింబల్ అనేది జస్ట్ 1 టైం ఇవ్వండి. ఇలా ఇచ్చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో డైరెక్ట్ గా మీకు ఇక్కడ చూడండి లైన్స్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కాలమ్స్ ఎక్కడైతే బిగిన్ అయిందో ఆ నెక్స్ట్ నుంచి మీకు _ సింబల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. అంటే 10 మినిట్స్ 15 మినిట్స్ బట్టి మీ వర్క్ ని విత్ ఇన్ సెకండ్స్ లో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చండి. అంటే మీరు బేసిక్ గా ఈ విధంగా ఫార్మాట్స్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆప్షన్ యూజ్ చేయండి. ఓకేనా? అలానే ఎంఎస్ ఎక్సెల్ లో మీరు క్రియేట్ చేసే కొన్ని రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్, ఇన్వాయిస్లు కావచ్చు, ఎక్స్పెన్సెస్ రిపోర్ట్లు, ఇవన్నీ మీరు డేటా ఎంటర్ చేసేటప్పుడు అవుట్ సైడ్ లో ఈ సరౌండింగ్ లో ఉండే గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్ వీటన్నిటిని హైడ్ చేసుకుని మీరు రిపోర్ట్ ని మెయింటైన్ చేయండి. ఇక్కడ మీకు ఒక షీట్ 4 లో ఒక ఇన్వాయిస్ ఉందండి. షీట్ 5 లో ఒక ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ ఉంది. అట్ అ టైం ఒకేసారి ఈ 2 షీట్స్ ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేసి వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. హెడ్డింగ్స్ ఇది అన్సెలక్షన్ చేయండి. అలానే గ్రిడ్ లైన్స్ ఇది అన్సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీరు రిపోర్ట్ చూడండి. చూడడానికి మీకు పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ గా ఉంది. ఓకేనా? కొన్ని రిపోర్ట్స్ లో మాత్రమే వాటిని మీరు హైడ్ చేసుకోండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.